చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, లోపల రాత్రింపవలు బాబా బాబా అని పలుకుతూ ఉంటే అపారమైన ఖుషి ఉంటుంది. బాబా మనకు కుబేర ఖజానా ఇచ్చేందుకు వచ్చారని బుద్ధిలో ఉంటుంది. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, బాబా ఏ పిల్లలను నిజాయితీ పరులైన పుష్పాలని అంటారు? వారి గుర్తులు వినిపించండి. నిజాయితీ పరులైన పుష్పాలు ఎప్పటికీ మాయకు వశమవ్వరు, మాయ ప్రభావంలోకి రారు. ఇలాంటి నిజాయితీ పరులైన పుష్పాలు చివర్లో వచ్చిన చాలా ఫాస్ట్గా వెళ్ళే పురుషార్థం చేస్తారు. వారు పాతవారి కంటే ముందుకు వెళ్ళాలనే లక్ష్యము ఉంచుకుంటారు. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థం ఉంటారు. ఇతరుల అవగుణాలను చూడరు. ఓం శాంతి. శివ భగవాను వాచ, వారు ఆత్మిక తండ్రి. ఎందుకంటే శివుడు పరమాత్మ కదా, అయినా ఆత్మయే కదా తండ్రి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. గీతను వినిపించే సన్యాసులు మొదలైన వారు చాలామంది ఉన్నారు. అరే చింటూ, పరంపిత పరమాత్మ అని సర్వాత్మలు వారిని పిలుస్తారు. వారు సుప్రీం, సర్వోన్నతమైన వారు. ఎందుకంటే పరంధామంలో ఉంటారు. మీరు కూడా పరంధామంలోనే ఉంటారు. కానీ వారిని పరమాత్మ అని అంటారు. వారెప్పుడు పునర్జన్మలు తీసుకోరు. పరమాత్మయే స్వయంగా నాది దివ్యమైన అలౌకిక జన్మ అని చెప్తారు. ఎవరి రథంలోనైనా ప్రవేశించి వారు విశ్వానికి అధికారులుగా అయ్యే యుక్తిని తెలుపుతారు. అటువంటి వారు మరెవ్వరూ ఉండేందుకు వీలు లేదు. అందువలన నేను ఎవరు, ఎలా ఉన్నాను అని నా గురించి ఎవరికి తెలియదని తండ్రి చెప్తారు. నేను నా పరిచయమును ఇచ్చినప్పుడే తెలుసుకోగలరు. బ్రహ్మను లేక తత్వాలను నమ్మేవారు కృష్ణుణ్ణి తమ తండ్రిగా ఎలా అంగీకరిస్తారు? ఆత్మలందరూ పిల్లలే కదా. కృష్ణుణ్ణి అందరూ తండ్రి అని ఎలా అంటారు? కృష్ణుడు అందరికీ తండ్రి అని అనరు. మనమంతా పరస్పరం సోదరులము. కృష్ణుడు సర్వవ్యాపి కూడా కాదు. అందరూ కృష్ణునిగా ఎలా అవ్వగలరు? ఒకవేళ అందరూ కృష్ణులైతే వారికి తండ్రి కూడా ఉండాలి. మానవులు చాలా విషయాలను మర్చిపోయారు. వారికి తెలియనందున నన్ను కోటిలో ఒకరే తెలుసుకుంటారు. కృష్ణుడినైతే ఎవరైనా తెలుసుకోగలరు. విదేశాలలోని వారికి కూడా అతడు తెలుసు. లార్డ్ కృష్ణ అని అంటారు కదా. చిత్రాలు కూడా ఉన్నాయి. అసలైన చిత్రం అయితే లేదు. భారతీయుల ద్వారా వింటారు. వీరికి చాలా ఎక్కువగా పూజ జరుగుతుంది. కావున గీతలో కృష్ణ భగవానుడని రాసేశారు. ఇప్పుడు భగవంతుడిని లార్డ్ అని అంటారా? లార్డ్ కృష్ణ అని అంటారు కదా. లార్డ్ అనే బిరుదు వాస్తవానికి గొప్ప వ్యక్తులకు లభిస్తుంది. వారైతే అందరికీ ఇస్తూ ఉంటారు. దీనిని అంధకార నగరము అని అంటారు. అన్న, మనకిప్పుడు బాబా కృష్ణుడు భగవంతుడు కాదని ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. మనుషులైతే వారినే భగవంతుడు అని అంటారు. ఎంత వ్యత్యాసం అయిపోయింది. తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తారు. వారు తండ్రి, టీచర్, గురువు కూడా. శివబాబా కూర్చుని అందరికీ అర్థం చేయిస్తారు. అర్థం చేసుకోనందున త్రిమూర్తి చిత్రంలో శివుని ఉంచరు. ప్రజలను రచించే ప్రజాపిత బ్రహ్మను ఉంచుతారు. కానీ వారిని భగవంతుడని అనరు. భగవంతుడు ప్రజలను రచించరు. భగవంతునికైతే ఆత్మలందరూ పిల్లలే. ఎవరి ద్వారానైనా ప్రజలను రచిస్తారు. మిమ్ములను ఎవరు దత్తత తీసుకున్నారు? బ్రహ్మ ద్వారా తండ్రి దత్తత తీసుకున్నారు. బ్రాహ్మణులైనప్పుడే దేవతలుగా అవుతారు. ఈ విషయమునైతే ఎప్పుడూ వినలేరు. ప్రజాపితకు కూడా తప్పకుండా పాత్ర ఉంది కదా. ఇంతమంది ప్రజలు ఎక్కడ నుండి వస్తారు? కుక వంశస్థులు ఉండడానికి సాధ్యం లేదు. అరే చింటూ, నరు నుండి నారాయణుడిగా అయ్యేందుకు అందరూ పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థం అనుసారమే తయారవుతారు కదా. మనము నారాయణుడిగా అవుతామని అందరూ చేతులెత్తినప్పుడు తండ్రికి మనసులో నవ్వు వస్తుంది కదా. అందరూ ఒకే విధంగా ఎలా అవ్వగలరు? నెంబర్ వారుగా ఉంటారు కదా. ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నట్లే నారాయణులు కూడా మొదటి వారు, రెండవ వారు, మూడవ వారు ఉంటారు. భలే లక్ష్యము ఇదే. అయినా నడవడికను బట్టి ఏ పదవిని పొందుతాము అని స్వయం అర్థం చేసుకోగలరు కదా. పురుషార్థం అయితే తప్పకుండా చేయాల్సిందే. బాబా నెంబర్ వారు పూలను తీసుకొస్తారు. పూలను నెంబర్ వారుగా కూడా ఇవ్వవచ్చు. కానీ అలా చెయ్యరు. అలా చేస్తే ఫంక్ అయిపోతారు. ఎవరు ఎక్కువగా సర్వీస్ చేస్తున్నారో బాబాకు తెలుసు. వారు మంచి పుష్పాలని గమనిస్తారు. ఆ తరువాత నెంబర్ వారు ఉండనే ఉంటారు. చాలా పాతవారు కూడా కూర్చున్నారు. కానీ వారిలో కొత్త వారు చాలామంది
చాలా మంచి పుష్పాలు ఉన్నారు. వీరు నెంబర్ 1 నిజాయితీగా ఉన్న పుష్పము. ఎలాంటి కల్మషము, ఈర్ష్య మొదలైనవి వీరిలో లేవని చెప్తారు. చాలామందిలో కొన్ని బలహీనతలు తప్పకుండా ఉన్నాయి. ఎవరిని సంపూర్ణులని చెప్పలేరు. 16 కళ సంపూర్ణులుగా అయ్యేందుకు చాలా కష్టపడాలి. ఇప్పుడు ఎవరు సంపూర్ణులుగా అవ్వలేరు. ఇప్పుడైతే మంచి పిల్లలలో కూడా చాలా ఈర్ష్య ఉంది. బలహీనతలైతే ఉన్నాయి కదా. ఎవరెవరు ఎలాంటి పురుషార్థం చేస్తున్నారో తండ్రికి తెలుసు. అన్న, బ్రాహ్మణులైన మనకు ఒక బాప్దాదాయే ఉన్నారు. కావున మనము సన్యాసులను ఇలా అడగవచ్చు. దేహ సహితంగా దేహ ధర్మాలను వదిలి సదా నన్నొకరిని స్మృతి చేయండి అని కృష్ణుడు అన్నాడా? మీరు కృష్ణుణ్ణి స్మృతి చేస్తారా అని పిల్లలైన మీరు అడిగితే అవును అని ఎప్పుడు అనరు. అక్కడే తెలిసిపోతుంది. కానీ అమాయకులైన అబలులు వెళ్తారు. వారికేం తెలుసు? సన్యాసులు తమ అనుచరుల ముందు కోపపడతారు. దుర్వాసుని పేరు కూడా ఉంది కదా. వారికి చాలా అహంకారం ఉంటుంది. అనుచరులు చాలామంది ఉంటారు. ఇది భక్తి రాజ్యం కదా. వారిని అడిగే శక్తి ఎవరికీ ఉండదు. శక్తి ఉంటే మీరు శివబాబాను పూజిస్తారు. ఇప్పుడు భగవంతుడని ఎవరిని అనాలి? రాయి రప్పలు భగవంతుడా అని మీరు వారిని అడగగలగాలి. మున్ముందు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎంత నష ఉంది. అందరూ పూజారులుగానే ఉన్నారు. పూజ్యులని అనరు. అరే చింటూ, శివబాబా మరియు బ్రహ్మబాబాల రథము ఒకటే. కావున శివబాబా కూడా తప్పకుండా ఆడుతూ ఉంటారు కదా. తండ్రిని స్మృతి చేస్తూ ఆడుతున్నారు. కావున తండ్రి మరియు దాదా ఇరువురు ఇందులో ఉన్నారు. కానీ ఎవరు అర్థం చేసుకోరు. రథంలో వచ్చారని చెప్తారు. కానీ వారు గుర్రపు బండి రథమును తయారు చేశారు. కృష్ణునిలో శివబాబా కూర్చుని జ్ఞానం ఇస్తారని కూడా అనరు. వారు కృష్ణ భగవాను వాచ అని అనేస్తారు. బ్రహ్మ భగవాను వాచ అని అనరు. ఇతడు రథముగా ఉన్నాడు. శివ భగవాను వాచ తండ్రి కూర్చొని పిల్లలైన మీకు తమ పరిచయమును మరియు రచన ఆది మధ్యాంతాల పరిచయమును దాని కాలమును తెలుపుతారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. తెలివైన పిల్లలు బుద్ధితో పనిచేస్తారు. సన్యాసులైతే సన్యసించాలి. మీరు కూడా శరీర సహితంగా అన్నింటినీ సన్యసిస్తారు. పాత శరీరం అని తెలుసు. మనం ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. ఆత్మలమైన మనము ఇక్కడి నివాసులము కాదు. పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చాము. మనము పరంధామ నివాసులము. అక్కడ నిరాకార వృక్షము ఎలా ఉందో కూడా పిల్లలైన మనకు తెలుసు. ఆత్మలందరూ అక్కడ ఉంటారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఎన్ని కోట్ల మంది జీవాత్మలు ఉన్నారు. ఇంతమంది ఎక్కడ ఉంటారు? నిరాకార ప్రపంచంలో ఉంటారు. ఆ నక్షత్రాలు ఆత్మలు కావు. మనుష్యులైతే ఈ నక్షత్రాలను కూడా దేవతలని అంటారు. కానీ అవి దేవతలు కాదు. వాస్తవానికి శివుని గీత ఒక్కటే. దానిని శివబాబా వినిపించారు. మరేం శాస్త్రము వారిది కాదు. మీరు ఎలాంటి హింస చేయరు. మీ శాస్త్రం ఏది తయారవ్వదు. మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. సత్యయుగంలో ఏ శాస్త్రాలు, గీత మొదలైనవేవి ఉండవు. అక్కడ ఎవరు చదువుతారు? ఈ వేద శాస్త్రాలు పారంపర్యంగా వస్తూ ఉన్నాయని వారు అంటారు. వారికేమీ తెలియదు. స్వర్గంలో ఏ శాస్త్రాలు ఉండవు. తండ్రి ఏమో మనలను దేవతలుగా తయారు చేసేశారు. అందరికీ సద్గతి లభించినప్పుడు శాస్త్రాలను చదివే అవసరం ఏముంది? అక్కడ శాస్త్రాలు ఉండవు. తండ్రి మనకిప్పుడు జ్ఞానమనే తాళం చెవిని ఇచ్చారు. దీని ద్వారా బుద్ధి రూపీ తాళం తెరుచుకుంది. మొదట తాళము పూర్తిగా మూయబడి ఉండేది. ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఎవరిని చూసినా ఈర్ష్య మొదలైనవి ఉండరాదు. లోపాలను తీసేసి సంపూర్ణంగా అయ్యే పురుషార్థం చేయాలి. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి. శరీర సహితంగా అన్నింటినీ సన్యసించాలి. ఏ విధమైన హింస చేయరాదు. అహంకారమును ఉంచుకోరాదు. బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే అవినాశి మరియు బేహద్ అధికారము యొక్క ఖుషీ లేక నష ద్వారా సదా నిశ్చింత భవ. ప్రపంచంలో చాలా కష్టపడి అధికారం తీసుకుంటారు. కానీ మీకు ఏ కష్టము లేకుండా అధికారం లభించింది. పుత్రునిగా అవ్వడం అనగా అధికారం తీసుకోవడం. ఓహో,
నేను శ్రేష్టమైన అధికారి ఆత్మను. ఈ బేహద్ అధికారం యొక్క నష మరియు ఖుషీలో ఉంటే సదా నిశ్చింతులుగా ఉంటారు. ఈ అవినాశి అధికారము నిశ్చితమయ్యే ఉంది. ఎక్కడ నిశ్చితం ఉంటుందో అక్కడ నిశ్చింతంగా ఉంటారు. మన బాధ్యతలన్నీ తండ్రికి అప్పగిస్తే అన్ని చింతల నుండి ముక్తులైపోతాము. ఎవరైతే ఉదార చిత్తులుగా విశాల హృదయం కలవారిగా ఉంటారో వారి ఐకమత్యానికి పునాదిగా ఉంటారు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.